ఓం స్వస్తి. శ్రీ గణేశాయ నమః. మహర్షి వేదవ్యాస గురవే నమః. మహామహోపాధ్యాయ పద్మశ్రీ పుల్లల శ్రీరామచంద్రుడు గారు రచించిన మహాభారత సార సంగ్రహము అను కావ్య గ్రంథమునందలి శల్య పర్వము చదువుచున్నది జంగా కృష్ణమూర్తి. కర్ణుడు వీరస్వర్గం పొందాడు. కౌరవ సైన్యాలన్నీ చెల్లాచెదరై పారిపోయి తమ గుడారాలలో ప్రవేశించాయి. దుర్యోధనుడు దుఃఖాక్రాంతుడై కర్ణుణ్ణే స్మరిస్తూ ఏమి చేయాలా అని ఆలోచిస్తున్నాడు. ఆ సమయంలో వయోవృద్ధుడు జ్ఞానవృద్ధుడు అయిన కృపాచార్యుడు కృపావిష్ఠుడై దుర్యోధనుని దగ్గరకు వెళ్ళి అతనికి ఇలా ఉపదేశించాడు. దుర్యోధన, నేను నీకొక విషయం చెప్పాలని అనుకుంటున్నాను. నా మాటలు విని నీకు యోగ్యమైతే అలా చెయ్యి. క్షత్రియులకు యుద్ధం ఉత్తమ ధర్మము. క్షత్రియుడు అవసరాన్ని పట్టి స్నేహ బాంధవ్య విచారం లేకుండా తన ధర్మం పాలించుకొనడం కొరకు ఎవరితోనైనా యుద్ధం చెయ్యాలి. అది సత్యమే. నీకు హితమైన మాట చెబుతున్నాను, విను. భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, జయద్రథుడు, నీ సోదరులు, నీ కుమారుడు లక్ష్మణుడు వీళ్ళందరూ మరణించిన తరువాత ఎవరి మీద భారం అంతా ఉంచి మనం ఇప్పుడు యుద్ధం చెయ్యాలి? కృష్ణుడు, నేత్రంగా గల కపికేతనుడు, గాంధీవధారి అయిన అర్జునుణ్ణి ఎవరు జయించగలరు? భీముని సింహనాదము, పాంచజన్య దేవదత్తాల ధ్వని వినగానే మన సైనికుల గుండెలు అదిరిపోతున్నాయి. మనం అందరము చూస్తుండగానే ఇంతమంది మహావీరులను పాండవులు సంహరించారు కదా. వాళ్ళనిప్పుడు ఎదుర్కొనే వాళ్ళెవరున్నారు? సత్పురుషులైన ఆ పాండవుల విషయంలో మీరు చేసిన అసాధు కర్మలే ఘోరమైన ఈ ఆపదకు హేతువయ్యాయి. దుర్యోధన, నీ కోసం ఇంతమందిని తీసుకొని వచ్చావు. వీళ్ళందరూ మరణించారు. ఇప్పుడైనా సరి అయిన ఉపాయం అవలంబించి నిన్ను నువ్వు రక్షించుకొనడం యుక్తం. పాత్ర బద్దలైపోతే దానిలో ఉన్న పదార్థం 10 దిక్కులకు చెదిరి పడిపోతుంది కదా. రక్షా దుర్యోధనాత్మానమాత్మా సర్వస్య భాజనం భిన్నే హి భాజనే తాత దిశో గచ్చతి తద్గతం. శల్యపర్వము 4:42. బలం తగ్గినవాడు లేదా సమాన బలం కలవాడు శత్రువుతో సంధి చేసుకోవాలని, అధిక బలంతో ఉన్నవాడే శత్రువుతో వైరం పెంచుకొనవచ్చునని బృహస్పతి చెప్పాడు. హీయమానేనా వై సంధి పర్యేష్టవ్య సమేన వా విగ్రహో వర్ధమానేన మతిరేషా బృహస్పతే. శల్యపర్వము 4:43. మనం ఇప్పుడు బలహీనులమయ్యాము. అందుచేత నువ్వు పాండవులతో సంధి చేసుకొనడం మంచిది. రాజుకు వంగి ఉంటే మనకు రాజ్యం లభిస్తుంది. అంతేనే కాని మూఢత్వం చేత ఎదిరించి
పరాభవాన్ని పొందడం శ్రేయస్కరం కాదు. యుధిష్ఠిరుడు కృపాశీలుడు. ధృతరాష్ట్రుడు కృష్ణుడు చెబితే నిన్ను రాజును చేస్తాడు. యుధిష్ఠిర భీమార్జునాదులు కృష్ణుడు ఏమి చెబితే అది చేస్తారు. ధృతరాష్ట్రుని మాట కృష్ణుడు కాదనడు. రాజా, పాండవులతో విరోధం పెట్టుకొనడం కంటే ఇలా సంధి చేసుకొనడం మంచిది అని నా అభిప్రాయము. రాజా, నేనీ మాటలు దైన్యం వల్ల గాని ఏదో విధంగా నా ప్రాణాలు రక్షించుకోవాలను ఉద్దేశ్యంతో గాని చెప్పడం లేదు. నీకు హితమైన మాట చెబుతున్నాను. దీనిలోని యథార్థత్వాన్ని మరణానంతరం నువ్వు స్మరిస్తావు. నత్వాం బ్రవీమి కార్పణ్యాన్న ప్రాణపరిరక్షణాత్ పథ్యం రాజన్ బ్రవీమి త్వాం తత్పరాసు స్మరిష్యసి. శల్యపర్వము 4:50. దుర్యోధనుడు కృపాచార్యుని మాటలు విని దీర్ఘంగా వేడిగా నిట్టూర్పు విడిచి ముహూర్తకాలం మౌనంగా ఉండిపోయాడు. పిదప ఇలా అన్నాడు: విప్రోత్తమా, నీవు మంచి హృదయం కలవాడు, చెప్పవలసిన మాట చెప్పావు. నీవు ప్రాణాలకు కూడా లెక్క చేయకుండా మహారథులతో యుద్ధం చేయడం మేం అందరము చూస్తూనే ఉన్నాం. కానీ నీ మాట నాకు నచ్చలేదు. మనం రాజ్యభ్రష్టుణ్ణి చేసిన యుధిష్ఠిరుడు మనలను ఎలా విశ్వసిస్తాడు? దౌత్యం కోసం వచ్చిన కృష్ణుణ్ణి మనం అవమానించాం కదా. ఇప్పుడా కృష్ణుడు మన మాట ఎలా విశ్వసిస్తాడు? ఆనాడు ద్రౌపది సభలో విలపించింది: మనం పాండవుల రాజ్యం హరించాం. ఈ 2 విషయాలు కృష్ణుడు ఏనాటికి సహించడు. కృష్ణార్జునులిద్దరికీ ఒకే ప్రాణం అని నేను పూర్వమే విన్నాను. అది ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాను. మేనల్లుడు మరణించినందుకు కృష్ణుడు సరిగా నిద్రపోవడం లేదు. తన పుత్రుని మరణాన్ని గూర్చి అంతగా దుఃఖిస్తున్న అర్జునుడు మనకు ఎలా సహాయపడతాడు? మహాబలుడైన భీముడు అలా ప్రతిజ్ఞ చేశాడు కదా. అతడు నిలువునా విరిగిపోతాడు, కానీ ఎవరికి వంగడు. ఆనాడు దుశ్శాసనుడు లాగికొని వచ్చి సభలో వివస్త్రునుగా చేసిన ఆ ద్రౌపదిని ఎల్లప్పుడూ స్మరిస్తున్న పాండవులను యుద్ధం నుండి ఎలా నివారించగలం? ద్రౌపది నా వినాశాన్ని, భర్తల కామసిద్ధిని కోరుతూ కటిక నేలపై శయనిస్తూ వైరం తీర్చుకునే వరకు ఉగ్రమైన తపస్సు చేసింది. ఆమె అలా తపస్సు చేస్తుండగా కృష్ణుని చెల్లెలు సుభద్ర ఆత్మాభిమానాన్ని, దర్పాన్ని దూరంగా ఉంచి పరిచారిక వలె నిత్యము ద్రౌపదికి సేవ చేస్తున్నది. యదా చ ద్రౌపదీ క్లిష్ట మద్వినాశాయ దుఃఖిత స్థండిలే నిత్యదాసేతే యావత్ వైరస్య యాతనం ఉగ్రం తేపే తపః కృష్ణా భర్తॄణమర్ధసిద్ధయే నిక్షిప్యమానం దర్పం చ వాసుదేవ సహోదర కృష్ణాయ ప్రేష్యవద్ భూత్వా శుశ్రూషాం కురుతే సదా. శల్యపర్వము 5:19-21. ఇంతగా పెరిగిపోయిన ఇదంతా ఏ విధంగానూ ఆరిపోదు. సమస్త భూమండలాన్ని
ఏకఛత్రాధిపతిగా పాలించిన నేను ఇప్పుడు పాండవుల దయచేత రాజ్యం ఎలా అనుభవిస్తాను? నీవు ఎంతో స్నేహభరితమైన హితమైన మాట చెప్పావు. నీ విషయంలో నాకేమీ కోపం లేదు. ఇది సంధి కోసం ప్రయత్నించే కాలం కాదు, యుద్ధమే చేయవలసిన కాలం. నేను అనేక యజ్ఞాలు చేశాను, బ్రాహ్మణులకు దక్షిణలు ఇచ్చాను, కోరికలన్నీ పొందాను, వేదాలు చదివాను, శత్రువుల తల మీద నిలబడ్డాను, నా పోష్యవర్గాన్ని చక్కగా పోషించాను, దీనులకు సహాయం చేశాను, శత్రు రాజ్యం జయించాను, నా రాజ్యాన్ని బాగా పాలించాను, అన్ని విధాల భోగాలు అనుభవించాను, పితృదేవతల రుణం తీర్చుకొన్నాను, అనగా పుత్రులను కన్నాను. సుఖమనేది అస్థిరమైనది. అలాంటప్పుడు రాష్ట్రం స్థిరంగా ఎలా ఉంటుంది? యశస్సు ఎలా వస్తుంది? కీర్తి సంపాదించాలంటే అది యుద్ధం ద్వారా మాత్రమే లభిస్తుంది. క్షత్రియుడు యుద్ధంలో మరణించాలి గాని ఇంట్లో మరణించడం గర్హ్యమైనది. చేయవలసిన యజ్ఞాలన్నీ చేసి ఎవడు అరణ్యంలో కానీ యుద్ధంలో కానీ శరీరం విడిచిపెడతాడో అతడు గొప్ప మహిమను పొందుతాడు. ఎవడు రోగాది పీడితుడై దీనంగా ఏడుస్తూ ముసలితనంతో కదలలేక మెదలలేక ఏడుస్తున్న బంధువుల మధ్య మరణిస్తాడో అతడు పురుషుడే కాదు. ఎవళ్ళైతే అన్ని భోగాలు విడిచి ఉత్తమ గతి పొందుతారో వాళ్లతో సమానమైన వాళ్ళు, అనగా వాళ్ళు వెళ్ళిన లోకాలను నేను ఇప్పుడు యుద్ధం చేత పొందుతాను. పితామహుడైన భీష్ముడు, ధీమంతుడైన ద్రోణాచార్యుడు, కర్ణుడు, ఇతర వీరులు ఏ మార్గాన్ని ఏర్పరిచి వెళ్ళారో ఆ మార్గం మనం ఇప్పుడు తొందరపడకపోతే మహావేగంతో వెళ్ళి సద్గతిని పొందగోరుతున్న మనకి అందకుండా పోతుంది. తైః స్వయం రచితో మార్గః దుర్గమో హి పునర్భవేత్ సంపతద్భిర్మహావేగైర్యాస్యద్భిరిహ సద్గతిం. శల్యపర్వం 5:43. నా కోసం ప్రాణాలు విడిచిన శూరులు చేసిన ఉపకారాన్ని స్మరిస్తూ వారి రుణం తీర్చుకోవాలనుకుంటున్న నా మనస్సు రాజ్యం మీద ప్రసరించడం లేదు. నా బంధువులను మిత్రులను చంపించివేసి నేను నా ప్రాణాలు రక్షించుకొనడానికి ప్రయత్నిస్తే లోకం నన్ను నిందిస్తుంది. నేను యుద్ధం చేసి స్వర్గం పొందుతాను. అది మరొక విధంగా అవడానికి వీలు లేదు. ఈ మాటలు విని అక్కడ ఉన్న రాజులందరూ దుర్యోధనుణ్ణి సాధు సాధు అంటూ ప్రశంసించి యుద్ధాన్నే కోరుతూ సరస్వతీ నదికి వెళ్ళి స్నానపానాదులు చేశారు. శల్యుణ్ణి సేనాపతిగా చేయుట. దుర్యోధనుడు అశ్వత్థామ వద్దకు వెళ్ళి, ఇప్పుడు గురుపుత్రుడవైన నీవే మాకు గతి, అందుచేత నాకు ఎవరు సేనాపతిగా ఉంటే బాగుంటుందో చెప్పు అన్నాడు. మహావీరుడైన శల్యుడు సేనాపతిగా ఉండడానికి తగినవాడు అని అశ్వత్థామ చెప్పగా దుర్యోధనుడు శల్యుని వద్దకు వెళ్ళి సేనాపత్యాన్ని అంగీకరించవలసిందిగా కోరాడు. శల్యుడు చాలా సంతోషించి, కృష్ణార్జునులు నాకేమాత్రమూ సాటిరారు, పాండవులను
వారి సైన్యాలను తప్పక సంహరిస్తాను. అందుకు తగిన వ్యూహం ఏర్పరుస్తాను అన్నాడు. దుర్యోధనుడు యోధుల జయ జయధ్వానాల మధ్య శల్యుణ్ణి సేనాపతిగా అభిషిక్తుణ్ణి చేశాడు. కౌరవ సైన్యాలన్నీ జయ జయధ్వనులు చేస్తుండగా యుధిష్ఠిరుడు కృష్ణునితో, కృష్ణా, దుర్యోధనుడు మద్రరాజును సేనాధిపతినిగా చేశాడు. ఇప్పుడు మనం ఏమి చెయ్యాలో నువ్వే చెప్పాలి అన్నాడు. యుధిష్ఠిరా, శల్యుడు మహాబలశాలి, భీష్మద్రోణ కర్ణాదులతో సమానుడు, లేదా వాళ్ళకంటే కూడా గొప్ప మహావీరుడని నా అభిప్రాయం. రణంలో అతడు భీమ, అర్జున, శిఖండి, ధృష్టద్యుమ్న, సాత్వతుల కంటే కూడా బలం చేత అధికుడు. మన సైన్యంలో ఏ వీరుడు కూడా అతనిని ఎదిరించి నిలువజాలరు. నువ్వే అతనితో యుద్ధం చెయ్యాలి. మేనమామ అని సందేహించకుండా అతనిని వధించాలి అన్నాడు కృష్ణుడు. మరునాడు యుద్ధం ప్రారంభమైనది. అప్పుడు కౌరవసేనలోని కృతవర్మాది వీరులందరూ దుర్యోధనుని వద్దకు వెళ్ళి, మనలో ఎవ్వరూ కూడా ఒంటరిగా పాండవ సోదరులలో ఎవరితోనూ యుద్ధం చేయకూడదు. అలా చేసిన వానికి పంచమహాపాతకాలు, పంచ ఉపపాతకాలు కూడా తగులుతాయి అని శపథం చేసుకొన్నారు. అందరూ మద్రరాజును ముందు ఉంచుకొని యుద్ధ భూమికి వెళ్ళారు. ఇలా చెబుతూ సంజయుడు ధృతరాష్ట్రునితో, రాజా, ద్రోణుడు మరణించాడు, భీష్ముడు పడిపోయాడు, కర్ణుడు మరణించినాడు. అయినా ఆ సమయంలో నీ పుత్రులందరూ శల్యుడు పాండవులనందరినీ సంహరిస్తాడు అనే బలవత్తరమైన ఆశతో ఉన్నారు. ఆశా బలవతీ రాజాన్ పుత్రాణం తే భవత్తదా హతే ద్రోణే చ భీష్మే చ సూతపుత్రే నిపాతితే శల్యః పార్థాన్ రణే సర్వాన్ నిహనిష్యతి మారిషః. శల్యపర్వము 8, 16, 17. శల్యుడు సేనాపతి అయ్యేసరికి ఉభయ పక్షాలలోనూ ఎంత సైన్యం మిగిలింది అని ధృతరాష్ట్రుడు ప్రశ్నించాడు. అప్పుడు సంజయుడు, మన సైన్యంలో 11,000 రథాలు, 10,700 ఏనుగులు, 2,00,000 అశ్వాలు, 3 కోట్ల కాలిమంట్లు ఉండగా, పాండవుల సైన్యంలో 6,000 రథాలు, 6,000 ఏనుగులు, 10,000 అశ్వాలు, 2 కోట్ల కాలిబంట్లు ఉన్నారు అని చెప్పాడు. 2 సైన్యాల మధ్య యుద్ధం ప్రారంభమైంది. ఆ ఘోర యుద్ధంలో భీమార్జునులు శత్రువులను స్తంభింపజేసి శంఖాలు పూరించారు. వాళ్ల శంఖధ్వని విన్న వెంటనే ధర్మరాజును ఎదుట ఉంచుకొని ధృష్టద్యుమ్ను, శిఖండులు శల్యునితో యుద్ధానికి వచ్చారు. నకుల సహదేవులు ఉత్సాహంగా శత్రు సంహారం చేశారు. పాండవుల దాడికి నిలవజాలక కౌరవ సైన్యాలు పారిపోయాయి. అది చూచి శల్యుడు కురు సైన్యానికి ధైర్యం చెబుతూ ధర్మరాజు మీదికి యుద్ధానికి వెళ్ళాడు. ద్వంద్వయుద్ధం ప్రారంభమైంది. నకులుడు 3 కర్ణపుత్రులను సంహరించాడు. యుద్ధంలో ఎంతోమంది వీరులైన యోధులు ప్రాణాలు త్యజించారు. భీముడు శల్యునితో యుద్ధానికై తలబడి అతని రథాశ్వసూతులను సంహరించగా
శల్యుడు గదతో భీముణ్ణి ఎదిరించాడు. వారిరువురి మధ్య ఘోరమైన గదాయుద్ధం జరిగింది. ఇద్దరూ ఒకరి మీద ఒకరు గదలు విసరుగా అది తగలి ఇద్దరూ మూర్ఛ చెందారు. కృపాచార్యుడు వచ్చి శల్యుణ్ణి తన రథం మీద కూర్చుండబెట్టుకొని తీసుకొని పోయాడు. భీముడు క్షణకాలంలో తెప్పరిల్లి గద ధరించి శల్యుణ్ణి యుద్ధానికి రమ్మని పిలిచాడు. కౌరవ సైన్యాలు భీముణ్ణి చుట్టుముట్టాయి. వాటిని అతడు సంహరిస్తుండగా ఇతర పాండవ వీరులు అక్కడికి వచ్చి చేరారు. దుర్యోధనుడు చేకితానుణ్ణి సంహరించాడు. శల్యుడు ధర్మరాజును వధించడానికై తీవ్రమైన బాణాలు ప్రయోగించాడు. యుధిష్ఠిరుడు బాణాలనన్నింటినీ ఖండించగా శల్యుడు మళ్ళీ బాణవర్షం కురిపించాడు. శల్యుడు యుద్ధరంగంలో అత్యద్భుతమైన పరాక్రమం చూపి అందరినీ ఆశ్చర్యచకితులను చేశాడు. అర్జునాశ్వత్థామల యుద్ధం. అశ్వత్థామ అతని అనుచరులైన త్రిగర్తదేశ మహారథులు అర్జునునితో యుద్ధానికి వచ్చారు. పార్థుడు వాళ్లపై బాణవర్షం కురిపించినా కూడా వాళ్ళు ధైర్యంతో నిలిచి అతనిని ఎదుర్కొన్నారు. అర్జునుడు విజృంభించి వాళ్లను భయభ్రాంతులను చేస్తూ బాణవర్షం కురిపించాడు. అది చూచి అశ్వత్థామ అర్జునుని ఎదుర్కొన్నాడు. అర్జునుడు గురుపుత్రుడు కదా అను భావంతో అశ్వత్థామను అధికంగా పీడించకుండా అతనిని విరధుని చేశాడు. అశ్వత్థామ ముసల పరిఘలను ప్రయోగించగా అర్జునుడు వాటిని ఖండించి వేశాడు. ఇంతలో పాంచాల మహారథుడైన సురధుడు వచ్చి అశ్వత్థామను ఎదిరించి బాణవర్షం కురిపిస్తుండగా అశ్వత్థామ క్రోధాతిశయంతో కనుబొమ్మలు విరచి ఒక్క తీవ్రమైన నారాచబాణంతో అతనిని వధించాడు. మళ్ళీ రథం ఎక్కి అర్జునునితో యుద్ధం చేశాడు. దుర్యోధనుడు దృష్టద్యుమ్నునితో యుద్ధం చేస్తుండగా శిఖండి, కృతవర్మ, కృపాచార్యులతో తలబడ్డాడు. శల్యుడు బాణవర్షం కురిపిస్తూ భీమాది పాండవులను, సాత్యకిని తీవ్రంగా పీడించాడు. శల్యుడు సాత్యకి ధనస్సును ఖండించి అతనిని విరధుని చేశాడు. వెంటనే సాత్యకి మరొక రథం మీద వచ్చి పాండవులను పీడిస్తున్న శకునితో ఘోరంగా పోరాడాడు. శల్యుని పరాక్రమం చూడగానే ఉత్సాహభరితులై కౌరవ సైనికులు పాండవ సైన్యాలతో యుద్ధం కొనసాగించాయి. పాండవ సైన్యాలు వీగిపోతున్నాయి. అది చూచిన భీమార్జునులు కౌరవ సైన్యాలను సంహరించడానికై పూనుకొన్నారు. అయితే శల్యుని ప్రతాపానికి తట్టుకొనలేక పాండవుల సైన్యాలు యుధిష్ఠిరుడు గట్టిగా అరుస్తున్నా కూడా పట్టించుకొనకుండా పారిపోతున్నాయి. అప్పుడు యుధిష్ఠిరుడు పౌరుషం చూపుతూ శల్యుని మీద విజృంభించాడు. ఈవేళ జయమైనా సరే అపజయమైనా సరే ఇతనిని ఉపేక్షించకూడదు అని నిశ్చయించుకొని సోదరులను కృష్ణుని పిలిచి, మీరందరూ భీష్మ, ద్రోణ, కర్ణాదుల విషయంలో మీ వంతుల ప్రకారం చూపి వాళ్లను పరిమార్చారు. ఇప్పుడు నా వంతు ఇతడు మిగిలాడు. నేను ఈనాడు ఏ విధంగానైనా ఈ మద్రదేశ రాజును జయించాలని నిశ్చయించుకున్నాను. నా మనస్సులో ఉన్న ఆలోచన చెబుతున్నాను, వినండి.
నకుల సహదేవులు నా చక్రాలను రక్షిస్తుంటారు. నాకీ యుద్ధానికి అవసరమైన ఉపకరణాలన్నీ నా రథంలో సిద్ధం చెయ్యండి. సాత్యకి దక్షిణ చక్రాన్ని, దృష్టద్యుమ్నుడు ఉత్తర చక్రాన్ని రక్షిస్తారు. అర్జునుడు నా వెనుక భాగాన్ని రక్షిస్తాడు. భీముడు నా ఎదుట ఉంటాడు. ఈనాడు శల్యుణ్ణి నేనైనా వధిస్తాను, నన్ను అతడైనా వధిస్తాడు అన్నాడు. వారందరూ ఆ విధంగా చేశారు. మళ్ళీ యుద్ధోత్సాహంతో శంఖభేర్యాదులు మ్రోగాయి. దుర్యోధనుడు భీమునితో తలపడ్డాడు. భీముడు అతని ధ్వజాన్ని పడగొట్టి సారథిని వధించాడు. దుర్యోధనుడు మూర్ఛ చెందాడు. అశ్వత్థామ వచ్చి అతనిని రక్షించాడు. యుధిష్ఠిరుడు తానే అశ్వాలను నడుపుకుంటూ వెళ్ళి శల్యుణ్ణి ఎదిరించాడు. ఎల్లప్పుడూ అంత మృదు స్వభావంతో ఉండే యుధిష్ఠిరుడు ఆ సమయంలో అంత భయంకరుడుగా ఉండడం చూచి అందరూ ఆశ్చర్యపోయారు. తత్రాశ్చర్యమపశ్యామ కుంతీపుత్రే యుధిష్ఠిరే పురా భూత్వా మృదుర్దాంతో యత్ తదా దారుణోభవత్. శల్యపర్వము 16:48. అతడు కళ్ళు ఎర్రజేసి కోపంతో వణికిపోతూ బాణవర్షం కురిపించి వేల కొలది చతుర్విధ సైన్యాలను సంహరించాడు. ఇంతలో శల్యుడు తన మీదికి రాగా యుధిష్ఠిరుడు అతని రథాశ్వాలను, సారథిని సంహరించి అతనిని తీవ్రమైన బాణాలతో గాయపరిచాడు. అశ్వత్థామ వచ్చి శల్యుణ్ణి తన రథం మీద దూరంగా తీసుకునిపోయాడు. శల్యుడు మరొక రథం మీద నవ్వుతూ వచ్చి మళ్ళీ యుధిష్ఠిరునితో యుద్ధం ప్రారంభించాడు. భీముడు, నకులుడు, సహదేవుడు, సాత్యకి మొదలైన పాండవ వీరులు యుధిష్ఠిరుని చుట్టూ చేరి శల్యుణ్ణి బాణవర్షంతో పీడించారు. శల్యుడు యుధిష్ఠిరుని రథాశ్వాలను వధించగా అది చూచి భీముడు శల్యుని రథాశ్వాలను చంపివేశాడు. భీముడు, సహదేవుడు కూడా శల్యునిపై 100 కొలది శరాలు ప్రయోగించారు. భీముడు అతని కవచం ఛేదించి వేశాడు. అప్పుడు శల్యుడు కత్తి, డాలు పట్టుకొని ముందుగా నకులుని రథాన్ని కొన్న పోలుకర్రను ఛేదించి యుధిష్ఠిరుని మీదికి దూకాడు. దృష్టద్యుమ్నుడు, శిఖండి, ద్రౌపదీపుత్రులు, సాత్యకి యుధిష్ఠిరుణ్ణి రక్షించడానికై వచ్చి శల్యుణ్ణి చుట్టుముట్టారు. భీముడు అతని చేతిలోని డాలు ఛేదించాడు. శల్యుణ్ణి ఆ స్థితిలో చూచి కౌరవ సైన్యం ఏమి చేయాలో తెలియని స్థితిలో ఉంది. శల్యుడు యుధిష్ఠిరుని మీదకు సింహం లేడి మీదకు దుమికినట్లు దుమికాడు. మీదికి వస్తున్న అతనిని చూచి యుధిష్ఠిరుడు కృష్ణుని మాటలు స్మరించి శల్యుణ్ణి సంహరించాలని నిశ్చయించుకున్నాడు. శక్తి అను ఆయుధం చేతిలో గ్రహించి ధర్మరాజు తీవ్రమైన దృక్కులతో శల్యుని వైపు చూచాడు. రాజా, పవిత్రమైన మనస్సు కలవాడు, ఎట్టి పాపాలు లేనివాడు అయిన ఆ యుధిష్ఠిరుడు ఆ విధంగా కోపంతో చూచినా కూడా శల్యుడు భస్మం కాలేదంటే చాలా ఆశ్చర్యకరమైన విషయం. నిరీక్షితో సౌ నరదేవ రాణ్యా పూతాత్మన నిహృత కల్మషేణ ఆసీన్న యద్ భస్మసాన్న మద్రరాజ మజ్జరాజ అదద్భుతం మే ప్రతిభాతి రాజన్. శల్యపర్వము 17:40 అన్నాడు సంజయుడు ధృతరాష్ట్రునితో. ధర్మరాజు కోపంతో నృత్యం చేస్తున్నట్లు
చాలా దృఢమైన హస్తంతో ఒక శక్తి ఆయుధాన్ని పట్టుకొని బాహువుగా బాగా చాపి పూర్తి బలం వినియోగించి అమోఘమైన ఆ శక్తిని శల్యునిపై ప్రయోగించాడు. ఆ శక్తి మీద పడగానే వజ్రంతో కొట్టిన పర్వత శిఖరం వలె శల్యుడు నేల మీద పడి భూమిని ప్రేమపూర్వకంగా ఎదురు వచ్చిన ప్రియురాలిని సర్వాంగాలతో కౌగలించుకుంటున్నాడా అన్నట్లు కౌగలించుకున్నాడు. ఆ రాజు భూమిని కాంతను వలె చిరకాలం అనుభవించి నేడు సర్వాంగములతో ఆశ్లేషించి నిద్రించినట్లు పడి ఉన్నాడు. స తథా భిన్న సర్వాంగో రుధిరేణ సముక్షితః ప్రత్యుద్గత ఇవ ప్రేమ్ణా భూమ్యా స నరపుంగవః ప్రియయా కాంతయా కాంతః పతమాన ఇవోరసి చిరం భుక్త్వా వసుమతీం ప్రియాం కాంతామివ ప్రభుః సర్వరంగైః సమాశ్లిష్య ప్రసుప్త ఇవ చాభవత్. శల్యపర్వము 17, 54, 56. ధర్మసమ్మతమైన ఆ యుద్ధంలో ధర్మాత్ముడైన ధర్మరాజు చేత వధింపబడిన ఆ మద్రదేశ రాజు యజ్ఞంలో యథాశాస్త్రంగా చేసిన హోమాలన్నీ స్వీకరించిన అగ్నివలె శాంతించాడు. ధర్మ్యే ధర్మాత్మనా యుద్ధే నిహతో ధర్మసూనునా సమంఘుత ఇవ స్విష్టః ప్రశాంతోగ్నిరివాధ్వరే. ఆ విధంగా నేల మీద పడి ఉన్నా కూడా అతనిని శోభ ఏమాత్రము వీడలేదు. యుధిష్ఠిరుడు శల్యుణ్ణి సంహరించి అక్కడ ఉన్న కౌరవ సైన్యానంతని నశింపజేశాడు. అంతలో శల్యుని తమ్ముడు తన సోదరుని మరణానికి ప్రతిక్రియ చేయదలచి యుధిష్ఠిరునితో యుద్ధానికి వచ్చాడు. అతనిని కూడా యుధిష్ఠిరుడు ఛేదించి వధించాడు. సాత్యకి మిగిలిన కౌరవ సైనికులను సంహరిస్తుండగా కృతవర్మ వచ్చి అతనిని ఎదిరించాడు. సాత్యకి అతనిని విరధుని చేయగా కృపాచార్యుడు అతనిని తన రథం మీద ఎక్కించుకొని తీసుకొని వెళ్ళిపోయాడు. అప్పుడు చిన్నాభిన్నమైపోతున్న సైన్యాన్ని చూచి దుర్యోధనుడు స్వయంగా పాండవులతో యుద్ధం చేసి వాళ్లను నివారించాడు. ఇంతలో కృతవర్మ మరొక రథం ఎక్కి వచ్చి యుధిష్ఠిరుణ్ణి ఎదుర్కొన్నాడు. యుధిష్ఠిరుడు అతని రథాశ్వాలు వధించి వేశాడు. అప్పుడు అశ్వత్థామ అతనిని తన రథంపై దూరంగా తీసుకుని వెళ్ళాడు. తరువాత కృప యుధిష్ఠిరుల మధ్య కొంతసేపు యుద్ధం జరిగింది. శల్యుణ్ణి సంహరించిన యుధిష్ఠిరుణ్ణి ప్రశంసిస్తూ పాండవ సైనికులు శంఖాలు పూరించారు, భేరీలు మ్రోగించారు. ఓం తత్సత్.